అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామాలలో పట్టణాల్లో కూడా ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండొద్దన్న ఉద్దేశంతో ఎస్బీఐ ఆర్సెట్ ఆధ్వర్యంలో అయితే అగరబత్తులు అదేవిధంగా దానికి సంబంధించిన బ్యాగుల తయారీ శిక్షణ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు ఏదైతే సెల్ ఫోన్ రిపేరింగ్ అదేవిధంగా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ తదితర ఆ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఎవరైతే స్వతహాగా అక్కడ తయారు చేసిన వస్తువులను కూడా ఇలా ప్రదర్శన చేసి సేల్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ట్రైనింగ్ మొత్తం కూడా 30 రోజులు 100 డేస్ కూడా ఉంటుంది. మొత్తం కూడా వీరే మొత్తం కూడా ఫుడ్ అకామిడేషన్ ఏర్పాటు చేసి కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు, నిరుద్యోగులు కూడా ఉండొద్దన్న ఉద్దేశంతో కూడా ఎస్బీఐ ఆర్సెట్ వాళ్ళు కూడా వివిధ రకాల ఉత్పత్తులను కూడా తయారు చేసి కూడా సేల్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఏదైతే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ ముందు కూడా ఇవన్నీ కూడా ప్రదర్శించి కూడా అమ్మకానికి కూడా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తున్నాం అగరబత్తులు అదేవిధంగా క్యారీ బ్యాగులను కూడా వీరు స్వతహాగా జూట్ బ్యాగులను కూడా స్వతహాగా వీలే తయారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం వీరందరూ కూడా మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టి కూడా ఆ సేల్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన కోఆర్డినేటర్స్ మేనేజర్స్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఏంటి కూడా ఇలా కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఏంటి? గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నల్గొండలో 2006లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ యువతకి నిరుద్యోగం నుంచి పక్కకు జరిపేసి వాళ్ళకు ఒక స్కిల్ నేర్పించి వాళ్ళు స్వయం ఉపాధి బాటలో నడిపించడానికని ఈ సంస్థను పెట్టడం జరిగింది. మేము అదే ఏం చేస్తుంటామంటే ఈ అగరబత్తులు మేకింగ్ కానీ, జూట్ మేకింగ్ కానీ, జూట్ ప్రోడక్ట్స్, అట్లే ఎంబ్రాయిడరీ, టైలరింగు, బ్యూటిషను, మగపిల్లలకైతే సెల్ ఫోన్ రిపేరింగు, మరియు బైక్ రిపేరింగ్, 2 వీలర్స్ రిపేరింగు, మళ్ళీ హౌస్ వైరింగు, మోటార్ రివైండింగు, మళ్ళీ ఇట్లా రకరకాలుగా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ ఇస్తాము. ఇది 10 డేస్ నుంచి 30 డేస్ వరకు ఉంటుంది. ఒక్కొక్క ట్రైనింగ్కి ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ ఇస్తుంటామండి. దానికి డ్యూరేషన్ ఉంటుంది. జూట్ ప్రోడక్ట్స్ అయితే 13 డేస్లో నేర్పిస్తాము. అయితే సీసీటీవీ ఇన్స్టాలేషన్ కూడా 13 డేస్ 13 రోజుల్లో నేర్పిస్తాము. అట్లే ఇప్పుడు బైక్ మెకానిక్ కానీ, ఇట్లా ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్ కానీ ఇవన్నీ 30 రోజుల్లో నేర్పించి వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి సొంతంగా డబ్బులు సంపాదించుకునే కెపాసిటీ వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే అంత చాలా ఇంటిగ్రేటెడ్గా శిక్షణ ఇస్తాము. మళ్ళీ ట్రైనర్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి సర్టిఫైడ్ ట్రైనర్స్ని, ఎంఓఆర్డి సర్టిఫైడ్ ట్రైనర్స్ని మేము ఇస్తాము. మా దగ్గర నేర్చుకున్న పిల్లలకు కూడా సర్టిఫికెట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో మా దగ్గర చాలామంది ఇప్పుడు చూస్తున్న వీళ్ళ ట్రైనింగ్స్ అంతా మా దగ్గర ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకు మార్కెటింగ్ ఎట్లా చేయాలి, సేల్స్ ఎట్లా చేయాలి అనేది కూడా ఇప్పుడు దీంట్లో భాగంగా ఇక్కడ మేము మా ప్రోడక్ట్స్ను వాళ్ళ చేతే ప్రమోట్ చేయించి అమ్మిపిస్తున్నాం అనమాట. అంటే పిల్లలకు ఓన్లీ స్కిల్లే కాకుండా ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్, అంటే ఎంటర్ప్రీనియర్ అంటే మన వ్యాపార దక్షతను కూడా నేర్పిస్తాం. వ్యాపారాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి, లాభాల బాటలో ఎట్లా నడవాలి, ఏదైనా కానీ లాస్ లేకుండా బిజినెస్ ఎట్లా చేయాలో కూడా మేము ఈ ట్రైనింగ్లో భాగమే. అది కూడా ఈ సంస్థకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్? ఇట్లా చేయాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఎట్లా ఉంది సార్? ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మేము స్కిల్తో పాటు వ్యాపారం కూడా ఎట్లా చేయాలో నేర్పించాలి. కస్టమర్ని ఎట్లా మాట్లాడాలి, కస్టమర్ని ఎట్లా ఆకర్షించాలి, ఒక ఉత్పత్తిని కస్టమర్కి ఎట్లా అమ్మాలి, ఇది కూడా ట్రైనింగ్లో ఒక భాగం అనమాట పిల్లలకి. ఇప్పుడు ఈరోజు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, రేపు వాళ్ళు సొంతంగా ఎస్టాబ్లిష్ చేసినాక వాళ్ళు మరి వ్యాపారం చేయాలంటే వాళ్ళకు తెలియాలి కదా, కస్టమర్ తోటి ఎట్లా మాట్లాడాలి, కస్టమర్ను మనం ప్రోడక్ట్ అమ్మడానికి వాళ్ళకి ఏం మాట్లాడి ఎట్లా మనం వాళ్ళకి ఇది చేయాలనేది కూడా దీంట్లో ట్రైనింగ్లో ఒక భాగం సార్. మీ సంస్థలో చేరడానికి కూడా ఎట్లా స్పందన ఎట్లా వస్తుంది సార్? ప్రజల నుంచి, ముఖ్యంగా కూడా యువత నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంటుంది సార్? సార్ బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఒక విషయం చెప్పాలంటే ఈ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్లో మన తెలంగాణ రాష్ట్రం లోపల మన నల్గొండ ఇన్స్టిట్యూట్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది సార్. పోయిన సంవత్సరం 726 మందికి ట్రైనింగ్ ఇచ్చి నెంబర్ 1 స్థానంలో. ఇంత మంచి స్పందన వస్తుందని ఈ సంవత్సరం 1100 మెంబర్ని టార్గెట్గా ఎంచుకొని స్టేట్లో మళ్ళీ నెంబర్ 1 అయినాం. అట్లా మేము ఈ ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నాం. మన నల్గొండ ఇన్స్టిట్యూట్ని తట్టుకు ఏ ఇన్స్టిట్యూట్ కూడా పోటీకి రాలేని పరిస్థితిలో ఉంది. అంత స్పందన ఉంది కాబట్టి మేము 40%, 50% టార్గెట్ను పెంచుకుంటూ మేము ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కూడా చూస్తున్నాం మీరందరూ కూడా స్వతహాగా అగరబత్తులు తయారు చేసి కూడా సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నాన్న, ఏంటి? సార్ బి స్వాతి సార్. నేను కోదాస్పల్లి నుంచి వచ్చాను, మండల్ మరిగూడ, జిల్లా నల్గొండ. ఎస్బీఐ ఆర్సెట్కి వచ్చిన సార్, వర్క్ నేర్చుకోనికి, టైలరింగ్ నేర్చుకోనికి వచ్చాను. ఇక్కడ అగరబత్తీలు, డూ స్టిక్స్, క్యారీ బ్యాగ్స్,
అన్నీ ఉంటాయి సార్, అన్నీ రెడీ చేపిస్తారు. ట్రైనింగ్ చాలా మంచిగా ఇస్తారు. 30 days గవర్నమెంట్ లాగా ఎట్లుంటుందో అనుకున్నాం మేము ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు. కానీ చాలా బాగుంది సార్. ఫుడ్ హాస్టల్ అన్నీ ఉంటాయి సార్. మళ్ళీ నువ్వు ఏం నేర్చుకున్నావు? ముఖ్యంగా ఏం నేర్చుకున్నావు? నేను టైలరింగ్ నేర్చుకున్నా సార్. ఎంతమంది టీం ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది? మేము 30 days ప్రోగ్రామ్ సార్. ఇది 30 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సార్. ఎగ్జామ్ ఉన్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు సార్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సర్టిఫికేట్ వస్తే మనం ఫ్యూచర్లో ఒకవేళ షాప్ పెట్టుకోవాలనుకున్నా కానీ సార్ వాళ్ళు 2 years వరకు మనల్ని ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు నేర్చుకొని పోయి ట్రైనింగ్ చేసి ఇంట్లో ఉంటుర్రా, షాప్ పెడుతుర్రా, 4 ఉపాధి కల్పిస్తుర్రా. మనం ఒకవేళ షాప్ పెట్టాలనుకుంటే సార్ లోన్ ఇప్పిస్తాడు. ₹1,00,000 వరకు లోన్ ఇప్పిస్తారు సార్ వాళ్ళు. మొత్తానికి నువ్వు టైలరింగ్ నేర్చుకున్నావు, ఏమనిపిస్తుంది మొత్తం నీకు చూస్తుంటే, వాతావరణం చూస్తుంటే? నేను 4 ఉపాధి కల్పిస్తా అని నాకు అనిపిస్తుంది సార్. నేను ఫ్యూచర్లో పెద్ద షాప్ పెట్టి 4 ఉపాధి కల్పిస్తా. నల్గొండ ఇన్స్టిట్యూట్ అంటేనే 10 మంది పంపిస్తారు సార్. చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తాం చెల్లితో మరికొంతమంది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ఏమేమి నేర్చుకుంటున్నారు? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. అది హ్యాండ్ మేడ్ సార్. ఇది ట్రైనింగ్ ఇస్తారు, 1 month ట్రైనింగ్ ఇస్తారు సార్. అగరబత్తులు ఎన్ని టైప్స్ ఉంటాయి, చాంపా, లావెండర్ అనేది అంటే టైప్స్ ఉంటాయి సార్. ఇందులో మేము ఇది ఎట్లా చేయాలి, కెమికల్ లేకుండా హ్యాండ్ మేడ్తో ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తారు. 1 month ట్రైనింగ్ ఉంటుంది సార్. అది మనం బయటకు పోతే ఎలా సేల్స్ చేయాలి, ఎట్లా ఉంటుంది మార్కెటింగ్ అనేది సార్ వాళ్ళు ట్రైనింగ్ చెప్పిస్తున్నారు సార్. మీరు ట్రైనింగ్ పూర్తి అయిపోయిందా? అవును సార్, అయిపోయింది సార్. చేయగలుగుతాం సార్. అలా నేర్పించారు సార్, చేయగలిగేటట్టు నేర్పించారు సార్. ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుంది సార్, బాగుంది సార్, హ్యాపీగా ఉంది. అంటే సొంతంగా పెట్టుకోవచ్చు అన్న నమ్మకం ఉంది సార్. చూస్తున్నాం మొత్తం కూడా ఆ బ్యాగ్స్ కానీ అదే విధంగా సంబంధించిన అగరబత్తి తీసుకోవడానికి కూడా చాలా మంది కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఆర్సెట్ వాళ్ళు తయారు చేసిన బ్యాగ్స్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది సార్? చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. ఇది మామూలుగా అయితే ఇది బయట కూడా జర ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం తక్కువనే ఉన్నాయి సార్. బాగా రీజనబుల్ కాస్ట్ పెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగున్నాయి సార్. అగరబత్తులు కూడా ప్లాస్టిక్ నిషేధించడానికి కూడా దోహదపడుతున్న అవకాశం ఉంది. చాలా బెటర్ సార్. ఎంతో ఏ కూరగాయలు పోయినా ఎక్కడ పోయినా కూడా అంటే ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు తీసుకురావడం, అది ఏడపడితే అక్కడ పడేయడం, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకటి మనకు ఖరాబ్ అయినప్పుడు వాష్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కడ పోయినా కూడా 10 కవర్లు తెచ్చుకునే బదులు ఒక బ్యాగ్ తెచ్చుకోవడం మంచిది సార్. దీన్ని చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఈ ఎస్బీఐ ఆర్సెట్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అగరబత్తులు కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. అగరబత్తులను ఏం చెప్పగలుగుతున్నారు? అగరబత్తులు కూడా రీజనబుల్ రేట్ సార్. మనం బయట ఒక డబ్బా కొనుక్కునే బదులు ఇక్కడ 12 డబ్బాలు వస్తున్నాయి సార్. 12 ప్యాకెట్లు వస్తున్నాయి. స్మెల్ కూడా బాగా వస్తుంది. మంచిది తీసుకొస్తారు, ఇది వాడుకోవచ్చు, మంచిది. రైట్ మేడం, చెప్పండి, లేడీస్కి సంబంధించిన బ్యాగ్స్ కూడా మీరే తయారు చేశారా? ఎంత ఖర్చు అయింది, ఎంత సమయం పట్టింది, ఎట్లా ఉంటుంది మేడం చేయాలంటే? చాలా కష్టంతోనే చేసినాం సార్. కానీ వీళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇవి ఐటమ్స్ కావాలి కాబట్టి అన్ని ఇవే తయారు చేసాం సార్. ఇవి హ్యాండ్ పర్స్ సార్, ఇవి కూడా మేమే చేసాం సార్. అన్ని సేల్స్లో వీళ్ళకి అందరూ రావాలని అమ్మేస్తున్నాం సార్. ఒక బ్యాగ్ తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? పడుతుంది సార్, 1 day అట్లా పడుతుంది సార్. ఎంతమంది టీం, మొత్తం మీ టీం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 30 members ఏపోనే ఉంటుంది సార్. అందరం కలిసే రెడీ చేస్తాం సార్, మేము అందరు కలిసి. సంబంధించిన మరికొంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఎస్బీఐ ఆర్సెట్ ద్వారా కూడా ప్రదర్శన పెట్టి అమ్మకాంగులు సేల్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది సార్? మొత్తం మీ సంబంధించిన మీ సభ్యులే తయారు చేసిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? సో మనకు ఇక్కడ ఆర్సెట్ నల్గొండ ద్వారా మనము ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో, స్వయం ఉపాధి పర్పస్గా మనం వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్లు ఇస్తున్నామండి. ఈరోజు మనం ఈ స్టాల్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో మార్కెటింగ్ స్కిల్ని పెంపొందించడం కోసం, వాళ్ళలో మేము బిజినెస్ చేసుకోగలుగుతాం అనేటటువంటి ధైర్యాన్ని రప్పించడం కోసం, వాళ్ళు బిజినెస్లో భవిష్యత్తులో మంచి బిజినెస్గా చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మనకు ఇక్కడ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి వీళ్ళకు నేర్పించడం జరుగుతుంది. ఎట్లా సేల్ చేయాలి, ఎట్లా కస్టమర్ని రిసీవ్ చేసుకోవాలి, వచ్చినటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఒక ప్రొడక్ట్ని మనం సేల్ చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా
ఇక్కడ మనం పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళలో కొంత ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, వ్యాపారం చేసుకోగలుగుతాం అనేటటువంటి నమ్మకం వస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ నుంచి పోయిన తర్వాత, మా ట్రైనింగ్ సెంటర్ నుంచి పోయిన తర్వాత వీళ్ళు వ్యాపారాలు సొంతంగా ప్రారంభించుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతుందండి. సో ఇలా ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే ఎస్బీఐ ఆర్సిటీ నల్గొండలో వచ్చి వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా రకరకాలైనటువంటి ప్రోగ్రాంలో మనకు ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే 30 రోజులు, 13 రోజులు, 10 రోజుల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో అవి ట్రైనింగ్స్ తీసుకోవచ్చండి. ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా చెప్తున్న పరిస్థితి కానీ మనం చూస్తున్నాం, ఎస్బీఐ ఆర్సెట్ వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నటువంటి బ్యాగ్స్ కానీ అదేవిధంగా అగరబత్తులను కూడా ఇక్కడ సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వతహాగా వీళ్ళే తయారు చేసినప్పుడు ఎలాంటి కెమికల్ లేకుండా కూడా మేము తయారు చేసి కూడా అమ్మకం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ముఖ్యంగా కూడా ఆ నిరుద్యోగులుగా ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కూడా కోఆర్డినేటర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా స్పందన వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మనం చూస్తున్నాం మొత్తం కూడా చాలా వరకు కూడా ఆ కొనుగోలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా స్పందన వస్తుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. రాబోయే కాలంలో కూడా మరికొన్ని ట్రైనింగ్లతోటి మరింత విస్తృతం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.